అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీబీ అగ్ని పరీక్ష రివ్యూ షో. మర్చిపోకండి ఫ్రెండ్స్, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూడండి, నచ్చితే లైక్ చేయండి. బిగ్ బాస్ కి ఏదో విధంగా టీఆర్పీ సాధించాలని ఆడియన్స్ ని కన్ఫ్యూజన్ లోకి నెట్టేసిన ఎపిసోడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. 3 రోజులుగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే కొత్త ఎక్స్పెరిమెంట్ హాట్ టాపిక్ అయింది. ఆడియన్స్ లో కొందరికి ఇది టాలెంట్ హంట్ లా అనిపిస్తుంది, ఇంకొందరికి ఇది కన్ఫ్యూజన్ హంట్ లా కనిపిస్తుంది. బికాస్ రూల్స్, టాస్క్, జ్యూరీ డిసిషన్స్ ఇవన్నీ మిక్స్డ్ పికిల్ లా ఉన్నాయి. తినటానికి స్పైసీగా ఉన్న ఇన్సైడ్ లో ఏముందో అర్థం కాక తప్పక మింగినట్టుంది. అగ్ని పరీక్ష కాన్సెప్ట్ ఎందుకంటే మొదట ప్రొడ్యూసర్ చెప్పిన కాన్సెప్ట్ వెరీ సింపుల్. కామన్ పీపుల్ కి ఒక గోల్డెన్ ఛాన్స్ ఇవ్వాలి. ఈసారి 5గురిని హౌస్ లోకి పంపాలి. సెలబ్రిటీస్ తో కామన్ పీపుల్ పోటీ పడాలనేది కాన్సెప్ట్. జ్యూరీలో ఉన్న నవదీప్, బిందు మాధవి, అభిజిత్ బాగా టెస్ట్ పెట్టి టాలెంట్ ఉన్న టాప్ 15 పర్సన్స్ ని సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత యాక్చువల్ బిగ్ బాస్ సీజన్ 9 లోకి డైరెక్ట్ ఎంట్రీ టెస్ట్ ఉంటుందన్నమాట. సౌండ్స్ ఇంట్రెస్టింగ్ కదా, కానీ లెక్చరర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మనకి ఏమీ అర్థం కాకపోయినా చివర్లో ఒక పాస్ మార్క్ వస్తే సరిపోతుందని ఫీల్ ఉంటుంది చూడండి, అలా అన్నమాట. 3 days లో మొత్తం 45 క్యాండిడేట్స్ ఆడిషన్స్ కి వచ్చారు. 6 మెంబర్స్ మాత్రమే డైరెక్ట్ గా టాప్ 15 లోకి వెళ్లారు. 16 మెంబర్స్ హోల్ జోన్ లో పార్క్ అయ్యారు. రెస్ట్ ఆఫ్ ఆల్ బై బై టాటా సీ యూ అన్నమాట. ఆడియన్స్ కి డౌట్ ఏంటంటే, అయ్యో 45 మెంబర్స్ లో 6 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారా, అసలు ఏం టెస్ట్ చేశారు? 3 జడ్జిలే కన్ఫ్యూజన్ మోడ్ లోకి వెళ్ళిపోయినట్టు అనిపించిందని. ఏం జరుగుతుంది బాస్ అని క్వశ్చన్ చేస్తే ప్రొడ్యూసర్ ఆన్సర్ ఏంటో తెలుసా? ఎంటర్టైన్మెంట్ బ్రో, కంటెంట్ బ్రో అంటున్నారు. థర్డ్ డే ఒక హైలైట్ ఫైట్. కంటెస్టెంట్ పేరు షాకిబ్ ఫ్రమ్ షాద్నగర్. స్టేజ్ పైకి వచ్చి షాకిబ్ కాన్ఫిడెంట్ గా అన్నాడు, ఐఎమ్ ఏ గ్రేట్ డాన్సర్ అని. బిందు వెంటనే ఓకే దెన్ షో అస్ 1 స్టెప్. మనోడు అక్కడే స్టక్. ప్యాంట్ టైట్, స్టెప్ రాలేదు. ఆడియన్స్ కి బుర్ర పాడైపోయింది. అప్పటికే ప్యాంట్ కి బ్లేమ్ ఏంటి బ్రో, ప్రాక్టీస్ సరిగ్గా లేదని చెప్తే పోయేది కదా. బిందు, అభిజిత్ ఇద్దరు వెంటనే రెడ్ కార్డ్ ఇచ్చేశారు. బట్ సర్ప్రైజ్ ట్విస్ట్ ఏంటంటే నవదీప్ గ్రీన్ ఇచ్చాడు. అక్కడే బిందు వర్సెస్ నవదీప్ హీటెడ్ డిస్కషన్ మొదలైంది. ఇలాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్ లో వర్క్ అవుతాడా అని బిందు అడిగింది. అవుతాడమ్మా, అతనికి ఒక ఛాన్స్ ఇవ్వాలి, హోల్డ్ లో పెట్టి చూద్దాం, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అంది బిందు. నవదీప్ వెంటనే అతనిలో ఒక ట్రబుల్డ్ చైల్డ్ వైపు కనిపించింది, కొంత గ్రోత్ వస్తుంది. ఇలా ఒక చిన్న డిసిజన్ ని ఒక పార్లమెంట్ డిబేట్ లాగా చేశారు. ఆడియన్స్ రియాక్షన్ ఏంటో తెలుసా? మాకు అర్థం కావట్లేదు, కానీ డ్రామా జ్యూసీగా ఉందని. జ్యూరీ ఒక 3 డెసిషన్స్ టోటల్ గా ఎలా ఉన్నాయో చూద్దాం. ఆడియన్స్ కి పర్లేదు అనుకున్న వాళ్ళను కొన్నిసార్లు రిజెక్ట్ చేశారు. ఆడియన్స్ కి 0 కనెక్ట్ అనుకున్న వాళ్ళను సెలెక్ట్ చేశారు. ఏమో వాళ్ళేం చూసారో కొత్త టాలెంట్. అంటే ఇది ఆపోజిట్ థియరీ షోలా ఉంది. మీకు నచ్చిందా? అయితే మేము రిజెక్ట్ చేస్తాం అనే పాలసీ లాగా. మధ్యలో శ్రీముఖి అందరినీ ఎంటర్టైన్ చేయడానికి టాస్క్ ఇస్తుంది, కానీ అవి కూడా కిండర్ గార్టెన్ గేమ్స్ లా ఉన్నాయి. ఒక కంటెస్టెంట్ కి సింగింగ్, ఇంకొకరికి యాక్టింగ్, ఇంకొకరికి ఎమోషనల్ డ్రామా. ఆడియన్స్ లో ఉన్న వాళ్ళు ఎవరో కామెంట్ చేశారు గట్టిగానే, ఇది బిగ్ బాస్ ఆడిషన్సా లేక స్కూల్ యాన్యువల్ డేనా అని. అయితే ఇప్పటి వరకు డైరెక్ట్ గా సెలెక్ట్ అయిన 6 జెమ్స్ ఎవరో ఒకసారి చూద్దాం. అనుష రత్నం, కంటెంట్ క్రియేటర్. దివ్య నిఖిత, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. శ్రేయ, కామనర్, 19 years గర్ల్. శ్వేత, యూకే నుంచి వచ్చిన అమ్మాయి. ఆడ నవదీప్ ని అంటూ బోల్డ్ గా మాట్లాడిన అమ్మాయి. డీమోన్ పవన్, ఇన్ఫ్లుయెన్సర్ నేమ్ కూడా డీమోన్ అని పెట్టుకున్నాడు కదా, హౌస్ లోకి వెళితే ఏం చేస్తాడో చూడాలి మరి. ప్రసన్న కుమార్, దివ్యాంగ్, స్పెషల్ ఇన్స్పిరేషన్ పర్సన్. ఇప్పుడు బిగ్ బాస్ క్రియేటర్స్ చేసిన ప్లాన్ ప్రకారం హోల్ లో 16 మెంబర్స్ లో నుంచి 9 మెంబర్స్ ని సెలెక్ట్ చేసి టాప్ 15 కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత యాక్చువల్ అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది. కానీ అంత ఇంప్రెసివ్ గా అనిపించట్లేదని ఆడియన్స్ అంటున్నారు. సో ఫైనల్ గా ఆడియన్స్ లో ఇంప్రెషన్ ఎలా ఉంది? ఈ షో టాలెంట్ షోనా, డ్రామా రిహార్సల్ నా, బిగ్ బాస్ సీజన్ కి ప్రీ ట్రైలర్ నా? నవదీప్ గారు ప్రతి కంటెస్ట్ ని చూసి కొంచెం ఛాన్స్ ఇస్తే మారిపోతాడని రియాక్ట్ అవుతున్నారు. బిందు మాత్రం ఇదేం పనికిరాదు, అవుట్ అని స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. అభిజిత్ సైలెంట్ ఓటర్, కొన్నిసార్లు బిందుతో కలిసి రెడ్, కొన్నిసార్లు నవదీప్ తో కలిసి గ్రీన్. బేసికలీ గ్రూప్ డిస్కషన్ స్టూడెంట్ లా ఏదో గజిబిజి. సో ఫ్రెండ్స్, ఈ రోజు వరకు వచ్చిన కన్క్లూజన్ సింపుల్ గా 45 మెంబర్స్ లో 6 సెలెక్ట్,
16 హోల్డ్. జ్యూరీలో హీటెడ్ డిబేట్స్, ఆడియన్స్ కి జీరో క్లారిటీ, కానీ టీఆర్పీ మాత్రం హై. అంటే ప్రొడ్యూసర్ ఫార్ములా ఏంటంటే కన్ఫ్యూజన్ ఈక్వల్ టు కంటెంట్, కంటెంట్ ఈక్వల్ టు టీఆర్పీ, టీఆర్పీ ఈక్వల్ టు సక్సెస్. ఇది మంత్ర. అందుకే అంటారు బిగ్ బాస్ లో లాజిక్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, డ్రామా ఎంజాయ్ చేయండి అని. ఇక అసలు అగ్ని పరీక్ష టాప్ 15 నుంచి 5గురిని సీజన్ 9 లోకి పంపించినప్పుడు మొదలవుతుంది. అప్పటి వరకు మనం పాప్కార్న్ తింటూ ఈ సర్కస్ ను ఎంజాయ్ చేద్దాం. అయితే ఫైనల్ గా కొన్ని డౌట్స్ డిస్కస్ చేద్దాం. ఆడియన్స్ లో బిగ్గెస్ట్ డౌట్, ఈ అనుష రత్నం ఎందుకు సెలెక్ట్ అయింది? స్ట్రాటజీకి కింగ్ అని అనిపించుకున్న సాఫ్ట్వేర్ మనిషిని హోల్డ్ లో పెట్టడం ఏంటి? అభిజిత్ సైలెంట్ గా కూలెంట్ పోస్తూనే వైలెంట్ డెసిషన్స్ ఇస్తుంటే అసలు అర్థం కాక జుట్టు పీకేసుకుంటున్నారేమో అనిపించిందబ్బా. అనుష రత్నం ప్రొఫెషన్ కంటెంట్ క్రియేటర్. స్టేజ్ మీదకి వచ్చి స్మూత్ గా కెమెరా ఫ్రెండ్లీగా ఇన్స్టా రీల్ వైబ్ లో మాట్లాడింది. కొంచెం ఎమోషనల్ అయింది. బిందు ఇంప్రెస్ అయింది. అభిజిత్ నాడ్ అయ్యాడు. నవదీప్ కూడా అగ్రీ అయ్యాడు. కానీ ఆడియన్స్ రియాక్షన్ ఇవాళ రీల్స్ లో కనిపించే 10 కంటెంట్ క్రియేటర్స్ లాగానే ఈమె కూడా ఉంది కదా, ఏంటి స్పెషల్? అక్కడే ఆడియన్స్ కన్ఫ్యూజన్ పెరిగింది. టాలెంట్ కన్నా ప్రెజెంటేషన్ కి ఎక్కువ మార్క్స్ ఇచ్చారా, లేక ఆల్రెడీ సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉందని ఈజీగా పిక్ చేశారా అన్న డిస్కషన్ స్టార్ట్ బిగ్ బాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి. ఇంకో సెలక్షన్ దివ్య నిఖిత. ప్రొఫైల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టా ఫాలోవర్స్ లాక్స్ లో, ఆన్ స్టేజ్ స్టైల్ స్టాక్, బిట్ ఓవర్ కాన్ఫిడెన్స్. జ్యూరీకి ఇది డిజిటల్ వాల్యూలా అనిపించింది. ఆడియన్స్ కి మాత్రం ఇది ఆల్రెడీ ఫేమ్ ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేస్తున్నారా అన్న డౌట్ కొట్టింది. అంటే బిగ్ బాస్ హౌస్ లో రియల్ కామనర్ ఛాన్స్ ఇస్తామన్న ట్యాగ్ లైన్ కొంచెం డైల్యూట్ అవుతుందని చాలా మంది ఆర్గ్యూ చేస్తున్నారు. మరో కంటెస్టెంట్ శ్రేయ, 19 years old, నార్మల్ మిడిల్ క్లాస్ గర్ల్, స్టేజ్ మీదకి వచ్చి ఎమోషనల్ స్టోరీ చెప్పింది. పర్ఫార్మెన్స్ యావరేజ్, కానీ హానెస్ట్ గా కనిపించింది. ఇక్కడ బిందు స్ట్రిక్ట్ గా చూసినా కూడా నవదీప్ ఈమెలో జెన్యూన్ వైబ్ ఉంది అంటూ పుష్ చేశాడు. ఆడియన్స్ కి కూడా ఈమె సెలక్షన్ యాక్సెప్టబుల్ అనిపించింది. ఇదే నిజమైన అగ్ని పరీక్ష స్పిరిట్ అని ఫీల్ అయ్యారు. ఈ విషయంలో పర్లేదు, కానీ సేమ్ 19 years బాయ్ జన్నత్ విషయంలో రివర్స్ అయింది. ఈ అబ్బాయి ఎమోషనల్ స్టోరీకి అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు, కానీ నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటూ పంపించేశారు. అందుకే బిగ్ బాస్ లో లాజిక్స్ వెతకూడదు. శ్వేత యూకే నుంచి వచ్చింది. యాక్సెంట్ మిక్స్డ్, జ్యూరీకి గ్లోబల్ టచ్ ఉండాలని సెలెక్ట్ చేశారేమో. కానీ ఇక్కడ బెడ్ పై చావు బతుకుల్లో ఉన్న తల్లి, ఇక్కడ బిగ్ బాస్ ఆఫర్. ఈ శ్వేత బిగ్ బాస్ కి వెళ్తా అంటుంది. అభిజిత్, నవదీప్, బిందు ఈవిడని వర్తి అని సెలెక్ట్ చేశారు. యూకే నుంచి వచ్చిందని గ్రీన్ ఇచ్చారా, లేక రియల్ టాలెంట్ ఉందని ఇచ్చారా? కన్ఫ్యూజన్. కానీ డ్రామా మాత్రం క్రియేట్ అయింది. నేమ్ ఇట్ సెల్ఫ్ క్యాచీ. డీమోన్ పవన్ సోషల్ మీడియాలో ఆల్రెడీ ఎంటర్టైనర్ గా ఇమేజ్ ఉంది. స్టేజ్ మీదకొచ్చి లౌడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బిందుకి కాస్త ఓవర్ గా అనిపించిన నవదీప్ అండ్ అభిజిత్ కి హౌస్ లో స్పైస్ అని ఫిక్స్ అయ్యారు. ఆడియన్స్ కి కూడా అర్థమైంది ఈ మనిషి సెలెక్ట్ కావడానికి కారణం డ్రామా గ్యారంటీ అని. స్పెషల్ మెన్షన్ ప్రసన్న కుమార్, డిఫరెంట్లీ ఏబుల్డ్. స్టేజ్ మీదకి వచ్చి గ్రేట్ మోటివేషనల్ టాక్ ఇచ్చాడు. జ్యూరీ యునానిమస్ గ్రీన్. ఇక్కడ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యారు. ఎవ్రీవన్ ఫెల్ట్ ఎస్, ఈ సెలక్షన్ కరెక్ట్. ఇప్పటి వరకు 6 మెంబర్ సెలక్షన్స్ చూసినప్పుడు క్లారిటీ ఇలా ఉంది. టాలెంట్ బేస్ కాదు, మిక్స్ ఆఫ్ డ్రామా ప్లస్ ఎమోషనల్ స్టోరీ ప్లస్ సోషల్ మీడియా రీచ్. నవదీప్ ఒక ఛాన్స్ ఇవ్వాలి అన్న యాటిట్యూడ్. బిందు స్ట్రిక్ట్ ఫిల్టర్ మోడ్. అభిజిత్ సైలెంట్ స్వింగ్ ఓటర్. ఆడియన్స్ కి ఇది 3 జడ్జెస్ 3 బ్రెయిన్స్ 3 లాజిక్స్ లా అనిపిస్తోంది. కొందరికి డౌట్, ముందే షార్ట్ లిస్ట్ ఫిక్స్ చేసి వచ్చారా అని. ఇంకొందరు ఫీల్ ఇదంతా టీఆర్పీ కోసం అన్ప్రెడిక్టబుల్ గేమ్ లాగా క్రియేట్ చేశారా అని. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. పబ్లిక్ కామెంట్స్ ఎలా ఉన్నాయంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటే అగ్ని పరీక్ష కాకుండా కన్ఫ్యూజన్ పరీక్షలా ఉంది. టాలెంట్ కన్నా జ్యూరీ మూడ్ ఇంపార్టెంట్. సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకే ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారని అనిపిస్తుంది. సో ఫార్ 6 డైరెక్ట్ ఎంట్రీస్ ఇన్ టాప్ 15 కన్ఫర్మ్డ్. 16 హోల్డ్ లో ఉన్నారు. 23 మెంబర్స్ ఆల్రెడీ ఎలిమినేటెడ్. యాక్చువల్ అగ్ని పరీక్ష ఇంకా మొదలవ్వలేదు, కానీ ఆడియన్స్ లో ఆల్రెడీ హీటెడ్ డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది. బాటమ్ లైన్ ఏంటంటే అనుష ఎందుకు సెలెక్ట్ అయిందో నాకు అర్థం కాకపోయినా ఒక్క పాయింట్ మాత్రం క్లియర్. జ్యూరీకి క్లారిటీ లేదు, ఆడియన్స్ కి 0 క్లారిటీ, కానీ టీఆర్పీకి 100% క్లారిటీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుస్తా. సైనింగ్ ఆఫ్, మీ అంకిత, రవి రిపోర్ట్స్.